ఏదైనా ఊరు చూపించాలంటే చాలు లోన్ అట్టుకుని రెడీ అయిపోతారు. ఏముంటాయి ఎంతసేపు ఆ పొలాలు చెరువులు ఈ తప్ప ఎంతసేపు చూపించినా అవే చూపించాలి. అబ్బా చూడు ఇలాంటి అమ్మాయిని చూపిస్తే ఎవడన్నా చూస్తాడు. ఈడెవడో ఉంటాడు ఎవడో ఒకడు మాసిపోయిన గడ్డం పెరిగిపోయిన జుట్టు వేసుకుని రెడీగా ప్రతి గదిలోనే ఇలాంటి అమ్మాయి వెనకాల ఒకటి రెడీగా ఉంటుంది. చూడండి ఎలా చూస్తున్నాడు, అటు చూడాలనుకున్నాడు చూసేస్తున్నాడు సిగ్గు లేకుండా. ఈ అమ్మాయి చూడండి సగం సగం చూసి చూడనట్టు ఆ ఒక్క చూపు చాలు జీవితాలు సంకనాకపోవడానికి. దారిలో ఎవరో ఒక అమ్మాయి తగిలింటుందిరా మొత్తానికి ఇడికి. ఎప్పుడేదో ఒక అమ్మాయి వెనకాల పడతాడేంటి వీడు? పడితే పన్నీరా ఏంటోరా బాబు వీడు. వచ్చాడు భీమవరం కుర్రాడు. వచ్చాడు తుమ్మురపే మాసాడు. ఈ లోకం తీరు మనకెందుకురా, మన లోకంలో మనమే విహరిద్దాం పదరా. ఈ కాలం కరిగేలోగా కలలన్నీ ట్రై చేద్దాం. కాలంతో మారిది మన ఫ్రెండ్షిప్ పని చేద్దాం. గుండెల్లో ఆనందం ఉప్పొంగే ఉత్సాహం మనమంతా ఒక్కటని అనిపిస్తే ఓ ధైర్యం. ప్రాణమిచ్చే ప్రేమ ముందు కోట్లైన శూన్యం కదరా. ఈ కాలం కరిగే ఏంట్రా ఊర్లో ఎవరు కనిపించట్లేదు మనం తప్ప? మా తాతని డబ్బులు చాలా రోజులేంద్రా బాబు, ఇవాళ ఏదో తెచ్చేస్తాం. ఏదో పోరా బాబు, నీతో పాటు మేము వస్తాం నీ వెనకాల. తాత దుబాయ్ వెళ్తాను డబ్బులు అడిగాను కదా, ₹1,00,000 కూడా ఇన్నిసార్లు అడిగించుకోవాలా? ఇంతకీ ఇచ్చేది ఉందా లేదా? మా దగ్గరే ఉందిరా ఈ ఆటో తప్ప. మమ్మల్ని ఎందుకు ఇలా ఊరికే బాధ పెడతావు? మాటి మాటికి అడిగినంత మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయిరా? అర్థం చేసుకో. మన ఫ్రెండ్షిప్ పని చేద్దాం. ఎదురొచ్చినోడు ఎవడైతే ఏంటి, ఎదురేగి విల్లేది మనమంతా అయితే. ఎదురుంచి నిలబడిదే మనమంతా కలిసి తిరుగేమున్నది. కష్టాలు నష్టాలు పంచుకునే నేస్తాలు, అలవట్లు అభిరుచులు పంచుకునే వేరాలు. ప్రాణమిచ్చే ప్రేమ ముందు కోట్లైన శూన్యం కదరా. ఈ కాలం కరిగేలోగా కలలన్నీ ట్రై చేద్దాం. కాలంతో మారిది మన ఫ్రెండ్షిప్ పని చేద్దాం. అప్పులు చేసి ఉద్యోగాలు చేయడం ఏంటో, ఉద్యోగాలు చేసి అప్పులు తీర్చడం ఏంటో, అదేదో ఇక్కడే చేసుకోవచ్చుగా. అంత దూరం వెళ్ళడం దేనికి? డబ్బులు తీయకుండా ఉద్యోగాలు వస్తాయంటే వ్యాపారం చేయడానికి అడిగానా లేదా గాలి తిరిగి తిరగడానికి అడిగానా? ఉద్యోగం కోసమే కదా. డబ్బులు అడిగి 4 రోజులు అయింది, ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేదు. చెట్లు కాస్తున్నాయి మరి. బాగుపడే వాళ్ళు బాగుపడినవరే, మీరంతే. అబ్బా
తెస్తున్నాను ఆగండి. సరిగ్గా బయటికి వెళ్ళి ఒప్పుకే అరుతాయి. నేను దుబాయ్ వెళ్ళాక ఎవడేస్తాడు మీకు మేత చూస్తాను. రే కన్నగడు దుబాయ్ వెళ్ళిపోతున్నాడంట. వాడితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా తీసుకెళ్లిపోతున్నాడంట. అరే కంగారు పడకండిరా, ప్రతిదానికి ఆడే వెళ్తాం, మళ్ళీ ఆడితో పాటు ఫ్రెండ్స్ తీసుకెళ్ళడం ఇవన్నీ జరిగినప్పుడు చూద్దాంలే. పదండి. అదిగో మన ప్యాకెట్ బ్యాచ్ వస్తున్నారు బా. అరే ఆగ్రా మళ్ళీ చేస్తాను. ఊరుకోరా, దుబాయ్ వెళ్ళి మాత్రం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తారా ఏంటి? అక్కడ కూడా ఇదే ఎలాగో మీరు బయటికి వెళ్ళేది లేదు, పీకేది లేదు, మాకు కూడా చెప్తారు ఎందుకురా? నువ్వేమైనా పెద్ద పొడిగి పెట్టరా, నువ్వు బీగేదే మేము బీగుదాం. ఒరే, ఒరే, నువ్వు ఆగరా. ఒరే బాబు, నువ్వు ఆగరా, నువ్వు ఆగరా. పులుసు నాయుడా. ఒరే, మా అమ్మ సంపేరు ఎందుకురా, నువ్వు రారా. ఎదవడవాడు తప్ప ఏముండదు ఎదవలకి. బావు నువ్వు ఆపేవు కాబట్టి సరిపోయింది, లేకపోతేనా రేయ్, నువ్వెంత ఎంజాయ్ చేసావు, నేను ఎంత ఎంజాయ్ చేసావు కాదురా. లైఫ్లో అమ్మాయి ఉండాలి. అమ్మాయి ఉంటే ఆ ఎంజాయ్మెంటే వేర్రా. గాల్లో తేలినట్టుంటుంది. సరే ఎలాగో దుబాయ్ వెళ్తున్నావు కదా, అక్కడే ఎంజాయ్ చేయి నువ్వు. చేయగా అక్కడ ఎంజాయ్ చేయాలరా, తేడా వస్తే తిరిగి రావడం ఉండదు. ఏంటే బేబీ, రోజు రోజుకి గ్లో వచ్చేస్తున్నావు. నల్లగా ఉన్న నిగనగలు ఆడిపోతున్నావే. ఏ వాడుతున్నావు ఏంటి? మూసుకొని నీ పన్ను చూసుకో. సినిమాకి వెళ్దామేంటి? ఏదో పోగుడు వాక్కు. ఆ మాత్రం సినిమాకి పనికిరానంటావేంటి? నా అంత అందగాడు దొరుకుతాడంటే మీకు? దుబాయ్ వెళ్ళిపోతున్నాను, మళ్ళీ మీకు దొరకమన్నా దొరకను. ఆ పని చేయరా, ఊరుకున్న దరిద్రం వదిలిపోతుంది. దుబాయ్ వెళ్తావో ఎక్కడికి వెళ్తావో వెళ్ళు. నీలాంటి అందగాడు మాకు దొరకనట్టు. ఆటో వచ్చింది రావే. మీ మొహాలకి నేనే ఎక్కువే. వీడి వేషాలు. వెనకాల తిరిగితే అంతేలే. మాయా, ఇద్దరు బా దుబాయ్ టికెట్ 10 రోజుల టైం ఉందంట. తాతయ్య మీరు చెప్పిన పని అయిపోయింది, ఏ ఇబ్బంది లేకుండా. నీ దయ వల్ల మా ఓడు ప్రయోజకుడు అవుతున్నాడు, అది చాలరా. అదే కదా కావాల్సింది. సరేరా, పనుంది వెళ్తాను. ఏంట్రా పండు, భోంచేసేళ్ళు. పనుందత్త, భోంచేయకుండా ఏం పనిరా? వస్తాను. అవునరా, ఓ 4 రోజుల తర్వాత వెళ్ళొచ్చు కదరా. అప్పుడు దాకా ఉద్యోగం ఉంటుందా? సరే గాని ఆ మున్సిఫ్ గారు అమ్మాయిని రోజు కాలేజ్ కంటే దింపిరారా 3-4 రోజులు. నేనా? నువ్వే. ఆటోనా? డ్రాపింగ్లే. ఎందుకురా నవ్వొస్తుంది? నమస్కారం అయ్యా. చెప్పు. అయ్యా 3 లక్షలు ఇవ్వాలి, 2 ఏళ్ళు అయిందయ్యా. ఎప్పుడు అడిగినా అది ఇదిగో అంటున్నాడు. మీ దగ్గర పని చేస్తున్నాడని ఎన్నాళ్ళు ఊరుకున్నాను. అంత డబ్బు అవసరమే వచ్చిందిరా నీకు? తీసుకుంది 50,000 అంటే 2 సంవత్సరాల నుంచి వడ్డీ డబ్బులు మాకు ఊరికే వస్తున్నాయా? పిచ్చేవాడుంటే చాలా అవసరం ఉన్నా లేకపోయినా అప్పు చేయడమే. అదేంటయ్యా అలా పంపించేస్తున్నారు? నాకు ఇవాళ ఏదో ఒకటి సెటిల్ చేయాలా? ఇప్పటికే చాలా ఆలస్యం అయిందయ్యా, మీరే ఏదో ఒకటి చేయాలి. ఏంట్రా చేసేది? ఏంట్రా చేసేది? ఎలా పెద్ద అడగొచ్చాడు. ఎలా
ఏంట్రా మీరేంట్రా పక్కోడి పంచాయతీలంటే వినోదం ఏంట్రా మీకు ఎలా నువ్వు వాడికి ఎందుకు అప్పిచ్చావో అప్పియడం వెనుకున్న నీ దురుద్దేశం ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా నీకిదే చెప్తున్నా ఇంకోసారి నీ చూపు ఏ ఆడదాని మీద పడ్డా తిన్నగా పైకే మన దగ్గర పనిచేసే వాళ్ళని మనం కాకపోతే ఎవరు చూసుకుంటారు మనం సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే ఎక్కడెక్కడి నుంచో ఎవడెవడో వచ్చి వడ్డీల పేరుతో జనాలు నేర్పిస్తున్నారు. ఓకే నాన్న, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. నాన్న, ఏమ్మా వీడెక్కడ దొరికాడు నాన్న నీకు? ఏమైంది? వాడు మన నారాయణ కొడుకే. వాడి పోకిరి వేషాలును. నేను కాలేజ్కి బండి మీద వెళ్తాను. నువ్వు బండ్లో ఎక్కడికైనా వెళ్ళు, కానీ కాలేజీకి మాత్రం ఆటోలోనే వెళ్ళాలి, అదంతే. నేనేమైనా స్కూల్ పిల్లనా రోజు ఆటోలో వెళ్ళి రావడానికి? ఏదేమైనా సరే నువ్వు కాలేజీకి ఆటోలోనే వెళ్ళాలి. రా పద. జాగ్రత్తగా తీసుకెళ్ళి. తల ఊపడం కాదు, తల దించుకునే పని చేయొద్దు. జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకొచ్చాయి. వెళ్ళు. హలో, రేణు, నేను వస్తున్నానే, దారిలోనే ఉన్నా అంటున్నానుగా. ఓకే, బాయ్. ఆ పక్కన ఆపు, ఇక్కడ ఆపు. ఇంక నువ్వు వెళ్ళొచ్చు. మా ఆటోలో రావచ్చు. మీరు అనుకుంటే ఎదవనైతే కాదు. అవునవును. ఉంది పొగరు. ఓకేనా? మనకి తప్పుద్దా? ఫాలో. రే బా, పని అయిపోయింది. డబ్బులు ఇచ్చేసాను. వారం రోజుల్లో దుబాయ్. పార్టీ ఎదురా? పార్టీ ఇచ్చేంత గొప్ప ఉద్యోగం కాదురా ఆడిది. ఉద్యోగం కాదు బా, దుబాయ్ వెళ్తున్నావా లేదా అది పాయింట్. ఈరోజు ఏదో ఒకటి చెప్పేదాకా వదిలే ప్రసక్తే లేదు. బ్రదర్, ఏదైనా ఉంటే కాలేజీలో చూసుకో, లేదా ఇంటికి వెళ్ళి మాట్లాడు. రోడ్డు మీద మూసుకొనుండు. చూడు, నాకు ఓపిక నశించిపోయింది. 3 సంవత్సరాలు అవుతుంది, ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. ఒక నిమిషం ఆగు. నీకు ఇదంటే ఇష్టమా? 3 years నుంచి లవ్ అని నా వెంట పడి తిరుగుతుంటే వాడికి నేను సమాధానం చెప్పలేదు. నువ్వు వచ్చి అడిగితే చెప్పేస్తానా? పోయి పని చూసుకో. వాడికి నాకు తేడా ఉంది కదండి. ఇద్దరు అడిగేది ఒకటేగా, తేడా ఏముంది? అబ్బా, మీకు ఇష్టమైతే బ్రతిమాలి పంపిస్తా, లేదంటే 4 తగిలించి పంపిస్తా. అందుకే అడుగుతున్నాను. చూడు, నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేసుకో. వెదో నసి పెట్టుకు. బ్రదర్, ఏదైనా ఉంటే తర్వాత చూసుకోండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏంటా నువ్వు నాకు చెప్పేది?
పక్కూరులో వచ్చాను కొట్టేస్తున్నారా? ఊరుడితేంటి ఈ ఊరుడితేంటి మనోడు కానప్పుడు ఎవడైతే మనకేంట్రా? ఈడు గాని వాళ్ళని కొట్టాడంటే హీరో అయిపోతాడు. రేయ్, కంగారు పడకండి రా ప్రతిదానికి. అక్కడెక్కడో గొడవ జరుగుతుంటే ఈడేంట్రా? ఏంట్రా ఇంత లేట్గా వచ్చారు? వాడి సంగతి చూడండి రా. వెళ్ళరా, వెళ్ళండి కొట్టు. రేయ్, ఏంట్రా పెద్ద హీరోని అనుకుంటున్నావా? చెప్తారని పని. మనోడు వచ్చాడు కదా, అడుగుతాను చూడు. చెప్పాను కదరా బయట ఏంటి లైన్? ఎరా ఎరా, ఆటో బాగా వర్కౌట్ అయినట్టుంది. ఎవరికి తెలియకుండా బాగా మేనేజ్ చేస్తున్నావురా. అర్థమవుతుందిలేరా. మనకు అయ్యేది ఏమి ఉండదురా, అందరు ఏడుపు తప్ప. పనికి మాలిన గొడవలన్నీ మన నెత్తి మీద ఉంటాయి. అవసరమా మనకి చెప్పు? గొడవలయ్యి అంటారేంట్రా బాబు? ఇవాళ ఇక్కడ జాతర అంటే పెద్ద పుల్లేరులో రికార్డింగ్ డాన్సులు జరుగుతున్నాయి. నడండి, వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. నడండ్రా, వెళ్దాం. హేయ్, డాన్స్ తర్వాత ముందు సరిగ్గా కూర్చోండి. పైబడి మురిపించాలా, తొలి వెచ్చని కోరిక రగిలించాలా. మరి వాళ్ళ పాలకోవా పట్టయ్య మంది బాబా, తను చేరి నంచుకోవా, ఇక నీతే హవా. సరసాల సంధ్య వేళ పురి పాల విందు మీదే, ఒకసారి అందుకుంటే ఇక వదలరు గదరా. రాక రాక వచ్చినాక రాజై రగడా, చిలిపి రైక చింత తీర్చమందే మగడా. రచ్చలేపి రక్కలేసి పిలుచును పవడా, ఇక కోడ ఈడు వేక పెట్టించేసై కూడా. మస్తుగా మత్తులో ముంచెయ్యాలా, ఇక బస్తులు లేవనిపించెయ్యాలా. పచ్చిగా పైబడి మురిపించాలా, నులి వెచ్చని కోరిక రగిలించాలా.
వాళ్ళలో కసినే కనిపెట్టేస్తా మీకేం కావాలో ఇక పసిగట్టేస్తా వడిగా కలివిడిగా కలిసొస్తే మడత కాజాలే తినిపించేస్తా వలపు వయ్యారాల చెరిపి ముద్దిస్తాలే సరసాలాటల్లోని స్వర్గం మీకే చూపించేస్తానే అసలైన తీయనైన తేనె వరదను పగరా చడవాలి అంటే వచ్చి వాలి పోరా కురుడా మంతులేని అందమైన తీరం ఉందే అది అందుకోని తనివి తీర చిందే ఇప్పుడే ఏంటి నీ కోసం అంత చేజింగ్లు ఫైటింగ్లు ఏంటి కదా? ఎవరేమనుకుంటున్నారో తెలీదు కానీ నాకు మాత్రం బాగుంది. చాలా సూపర్ బాబు నువ్వు. ఏం కరీనే? ఒకసారి టేస్ట్ చెయ్యి. ఓ అలసందులా? రే బాబు, ఊళ్ళో పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారా? నీతో తిరిగి సగం జీవితం సంకనాకిపోయింది. ఏమనంటే కంగారు పడకండ్రా అని అంటావు. రే నువ్వు ఇంకా చాలా అదృష్టవంతుడు రా బాబు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని అడుగుతున్నారు. మమ్మల్ని అయితే అడగడమే మానేశారు. పెళ్లి గోల పక్కన పెట్టండి. ముందైతే పనే లేకుండా పోయింది. ఒరే బాబు, అదే చెప్తున్నాను రా, కంగారు పడకండి. చరణ్ గాడికి మన ఊరోళ్ళు అంటే పడదరా. వాడు ఎందుకు ఊరుకుంటాడో కొడితే. అయినా వాళ్ళు చూసుకుంటారు, మధ్యలో నీకెందుకురా? వాళ్ళిద్దరు కలిసి చదువుకుంటున్నారు. వాళ్ళు పడతారు. ఇవాళ ఉండి రేపు పోయేవాడివి, నీకెందుకురా? వాడు నాకు నచ్చలేదురా. నీకు నచ్చడం ఎవరికి కావాలరా? దిగింద్రా బ్యాచ్. నువ్వేం కంగారు పడకరా, నేను చూసుకుంటాను. రే ఆగ్రా.
ఏంటా మొహమ్మద్ దెబ్బలన్నీ? ఏదో చిన్న గొడవలేండి, అవన్నీ మీకు ఎందుకు? ఏంటి లవ్వా? తప్పదు మరి, లవ్ చేస్తే ఇవన్నీ. మీరు కావాలని మాట్లాడుతున్నారు, నిజం తెలియక మాట్లాడుతున్నారు, నాకు అసలు అర్థం కావట్లేదు. ఇందులో కావాలని మాట్లాడుకోవడానికి ఏముంది? నువ్వే చెప్తున్నావుగా అమ్మాయి వాళ్ళ మనుషులు వచ్చి కొట్టారని. కారణం నా లవ్ కాదు, మీ లవ్. హ? ఆ చరణ్ గాడు. అవునా? నిన్నెవరు కొట్టమన్నారు? మీరే కదా కొట్టమంది. నీకిష్టం వచ్చింది చేసుకోమన్నాను, నేనేమైనా కొట్టమని చెప్పానా? వాడు నాకు నచ్చలేదు, అందుకే కొట్టాను. అబ్బాయిలకి నచ్చడం ఏంటి? వాడు మీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నువ్వే నన్ను అడిగి కొట్టలేదు, నేను కొట్టమని చెప్పలేదు. నీకు నువ్వే ఆడితో గొడవ పెట్టేసుకొని వచ్చి ఇదంతా నా కోసం చేసినట్టు బిల్డప్ ఇస్తావేంటి? ఇప్పుడు మిమ్మల్ని ఏమంటలేదుగా, వదిలేయండి. ఓకే, నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు వచ్చి కూర్చో. వద్దు, బా, ఆటో బండి అనుకున్నారండి? ఆటో ఇది. ట్రైనింగ్ అవసరమా? వద్దని చెప్పినానుగా. అరే బా, నేను డ్రైవ్ చేస్తానని చెప్తున్నాను కదా. ఎందుకు తిరుగుతారే? ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చూసినా నాకు అది మాత్రం అర్థం కాలేదు. అదంతా సినిమాల్లోనే కదా. అను, నువ్వు చెప్పేది కరెక్టేనే, కానీ వాళ్ళ కళ్ళల్లో నిజాయితీ ఉంటుంది. నిజాయితీయా తొక్క కక్కుర్తే? అలా అనకు. అది ఏదైనా సరే నాకైతే బాగుంది. ఎప్పుడో ఏదో జరుగుతుందని కూర్చుంటే ఏమీ చేయలేం. లైఫ్ లో ఎంజాయ్ చేయడమే. సాగినంత కాలం అన్నీ బానే ఉంటాయి, ఏదైనా తేడా వస్తేనే అనవసరంగా గొడవలు జరుగుతాయి. హే అను, గొడవలకి భయపడి అన్ని మిస్ చేసుకుంటావా? పిచ్చిదానిలా మాట్లాడుకు. లైఫ్ చాలా చిన్నదే, హ్యాపీగా బతికేయాలి. అంతేలే, ఎప్పుడుదప్పుడే. హలో, మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఎదురు చూడటం ఎందుకు? నువ్వే చేయొచ్చుగా. ఏ ఫోన్ చేయడానికి పోజా? చూడాలనిపిస్తుంది. ఓ, అయ్యగారికి నన్ను చూడాలనిపించిందా? మరి అంతా ఆలోచించడం ఎందుకో? నేను కూడా నీకొకటి చెప్పడానికే కాల్ చేశాను. సార్ గారికి ఇష్టమైన స్వీట్ చేశాను. అవునా? మీరు మీ ఇంటి వెనకాల ఉండండి, మీరు ఫోన్ పెట్టేసిలోపు అక్కడ ఉంటా. ఇంటికి తీసుకెళ్తావు, బాక్స్ తీసుకురావటం అవసరమా? నువ్వు బాక్స్ లేకపోయినా మా బాబుకి పోయేదేం లేదు. కానీ ఎక్కడే తినేస్తే పోలా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే పో పో. పో.
మనసేమిటో ఇంతలా నీ వైపుకే పొమ్మంటుంది. ఇంతలో అటు ఇటు చూసానని దూరమే కమ్మన్నది. తరణితో ఉండాలంటే సిగ్గే నవ్వేస్తుంది. అప్పుడు ఇప్పుడు ఒకటవా పువ్వై రంగే వేయాల మువ్వై నవ్వి చెప్పాల ఇదే ప్రేమానికే అంటే వినవా వినవా. పువ్వై రంగే వేయాల మువ్వై నవ్వి చెప్పాల ఇదే ప్రేమానికే అంటే వినవా వినవా. నన్నే చూసే చిన్ని చిన్ని కళ్ళే దాచాయిగా నన్నే మరీ తెలుసా. పదే పదే పలికే పెదవుల రుచి తెలిపే నా పేరునే అంటూ ఉండే ఇదిగా. కదలదు కాలం నీతో చేసే స్నేహం కలలకు తెరలే తెరిచే తొలి తరుణం. వదలని ప్రాయం నీతో చేరే ప్రాణం నిదురకు సెలవే అడిగే మరి పరువం. రంగే వేయాల మువ్వై నవ్వి చెప్పాల ఇదే ప్రేమానికే అంటే వినవా వినవా. పువ్వై రంగే వేయాల మువ్వై నవ్వి చెప్పాల ఇదే ప్రేమానికే అంటే వినవా వినవా. నిజం ఇదే వినవు లోకం నువ్వే అనవు. కాసేపలా దూరం ఉంటే పడవు. ఒకే దారి మనము వేరెక్కడో మరిలేము. నీతో ఇలా ఉండాలని చనువు. కడలికి దూరం అయిందంటే కెరటం చివరికి చేరే గమ్యం తనతోనే. ఊహలు అన్నీ నీవేలే. పువ్వై రంగే వేయాల మువ్వై నవ్వి చెప్పాల ఇదే ప్రేమానికే అంటే వినవా వినవా. పువ్వై రంగే వేయాల మువ్వై నవ్వి చెప్పాల ఇదే ప్రేమానికే అంటే వినవా వినవా. ఎరా ఆడేదేమైనా ఉందా లేదంటే ఇలా సొలుకోలు చెప్పడమేనా? 5 నిమిషాలు వచ్చేస్తాడు. ఒక్క 5 నిమిషాలు ఆగండి హే మా వాడొస్తాడు. మీరు మేము తెలుసుకుందాం. అది రాలేదనుకో మనం ఆడుకుందాం రండి హే. ఎక్కడొస్తాడు ఆడు ఆటోలో అమ్మాయిలతో తిరగటం ఏ, సరిపోతుంది. లేదు హే. మళ్ళీ ఆటోలో రొమాన్స్ ఒకటి. రే బక్కడ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, తగ్గించుకొని మాట్లాడు. ఏట్రా ఆడి మీద రేచవుతున్నావు ఏంట్రా? మరి ఆడు మాట్లాడే మాట ఏంటయ్యా, తగ్గించుకొని మాట్లాడమను. వీళ్ళకి మాటలు తప్ప ఏం లేవే. ఒక్క 5 నిమిషాలు ఆగండి. ఆడి మాటలు కాదు మనం తెలుసుకుందాం. ఒక్క 5 నిమిషాలు ఆగండి మా వాడు వచ్చాక. ఏంట్రా 5 నిమిషాలు గంట నుంచి ఇదే చెప్తున్నావు? ఆ అమ్మాయిలు వెనక సూళ్ళు గరుచుకునే వాళ్ళకి వాళ్ళకి వాలీబాల్ ఎందుకురా? మీరు చేసి ఎవరికైతే వెళ్దానుకుంటున్నారు, ఊరంతా తెలుసు ఆ విషయం. ఎవరికైతే వెళ్దంటే అలా ఉన్నావు?
ఎల్లుండే అంటగా ప్రయాణం. అవును. అన్నీ సర్దేసుకున్నావా? మళ్ళీ ఎప్పుడో వస్తాం. ఎరా దుబాయ్ వెళ్తున్నావంట? ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. నీ బతుకేంటి నువ్వేంటి? మీ తాత ఓ పూట ఆటో పక్కన పెడితే రాత్రికి ఏం వంట చెయ్యాలో మీ అమ్మకు తెలీదురా. నీకెందుకురా ప్రేమ? చూస్తున్నా, అన్నీ చూస్తున్నా. ఆ ఇంటి చుట్టూ చక్కెరలు కొట్టడం, ఇంటి వెనకాల కలుసుకోవడం. రేయ్, వాళ్ళకేమి పోదరా. వాళ్ళు తలుసుకుంటే పోయేది మనమేరా. నువ్వెక్కడా కనిపించవు. అది ఆలోచించుకో. ప్రేమ అంట ప్రేమ. ఏడుగే ఉంది పెద్ద ప్రేమ. ఎవరికి తెలియదు అనుకుంటా కానీ ఊరంతా తెలిసిపోయిందిరా నీ స్టోరీ. రేయ్, నా స్టోరీ ఎన్నాళ్ళు చెప్పుకుంటారంటావు? సక్సెస్ అయితే 1 year రా, ఫెయిల్ అయితే 5 years రా మాక్సిమమ్. లైఫ్ లాంగ్ అంటే ఊరున్నంత సేపు చెప్పుకోవాలంటే చచ్చిపోవాలిరా. ప్రేమించినప్పుడు చచ్చిపోవాలి. అప్పుడే చెప్పుకుంటారు ఊరంతా, మనం ఉన్నా లేకపోయినా. హలో హలో. మన గురించి ఇంట్లో తెలిసిపోయింది. నాన్నగారికి ఎవరో గట్టిగా చెప్పినట్టున్నారు. నాకైతే తల పగిలిపోతుంది టెన్షన్తో. సారీ. సారీ ఎందుకులే, నేను వస్తున్నా, నువ్వేం కంగారు పడకు. వద్దు, నేను చెప్తాను, అప్పుడొద్దు గాని. నాకు నేను చూడాలని. వస్తున్నా, ప్లీజ్ ప్లీజ్. వద్దు ప్లీజ్ చెప్పేది విను. సరే రా, చెప్తే వినిపించుకో. వద్దు అంటే ఎందుకు వచ్చావు? ఒంట్లో బాగోలేదన్నా. ఏం చేయను, ఈ టెన్షన్తో నిజంగానే నా బుర్రంతా పాడైపోయింది. ఏంటి దగ్గరకు వస్తున్నావు? కదా, నాకు హెడేక్ గా ఉందంటే టాబ్లెట్ తెస్తావు అనుకున్నాను. ఇదే అసలు ముందు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అవునవును, ఆ బాధ పోయి ఇంకో బాధ మొదలైంది. సరే నువ్వు వెళ్ళు. 4 రోజులు ఎక్కడికైనా వెళ్దామని చెప్పాను కదా, నేను కాల్ చేస్తాను. ఓకేనా? బాయ్. ఇలా నువ్వు నా గుండెల మీద తంతావని నేను ఎప్పుడు అనుకోలేదు. మనసు మారింది, తెలుస్తుంది నాన్న. నా మనసు మారలేదు, నీ వయస్సు మారింది. అదెవరినైనా మర్చిపోయేలా చేస్తుంది. ఇంకెప్పుడైనా రిపీట్ అయ్యిందో జాగ్రత్త. ఏంటి అలా ఉన్నావు? ఏమోనే, నా లైఫ్ రోజుకో మలుపు తిరుగుతోంది. నేను ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నానో కూడా నాకు తెలియడం లేదు. నీకు టెన్షన్ ఏంటి? ఏ రోజు ఎలా గడుస్తుందో, ఈ కథ ఎలా ముగుస్తుందో చెప్పలేకుండా ఉన్నానే. అలా ఏం ఉండదులేవే, నువ్వు డల్ గా ఉండకు, అంతా మంచి జరుగుతుంది. పద బయటకెళ్దాం. రావే. ఎక్కడికైనా వెళ్దామని చెప్పాను కదా, నేను కాల్ చేస్తాను. ఓకేనా? ఇద్దరు బా దుబాయ్ టికెట్ 10 రోజుల టైం ఉందంట.
కంప్లైంట్ ఇవ్వమన్నాను. తప్పంతా నాదే. తనని వదిలేయండి ప్లీజ్. సంవత్సరం బయటికి రాలేమనుకున్నావా? వదిలేయండి, ఈ ఊరే కాదు దేశమే వదిలి వెళ్ళిపోతాం. నీకెంత ధైర్యం రా మా మీద కంప్లైంట్ ఇస్తావా? అమ్మాయి ఏం చెప్తే అది చేస్తావా? ఇప్పుడు టార్చర్ అంటే ఏంటో నేను చూపిస్తా. దేకిసుకో అన్నా ప్లీజ్ అన్నా, వదిలేయండి అన్న, ఈ ఊరే కదన్నా, ఇండియానే వదిలి వెళ్ళిపోతామన్నా. ఛాన్స్ ఇవ్వను రా. మీరు సురేష్ కదా? మీరెవరు? అదే రమేష్ చెప్పాడు కదా. రమేషా? ఆడు నీకెలా తెలుసు? రమేష్ ఫ్రెండ్ సతీష్ ఉన్నాడుగా, సతీష్ ఫ్రెండ్ సురేష్, వాడి ఫ్రెండ్ నా ఫ్రెండ్కి ఫ్రెండ్, అలా తెలుసు. మీ ఫ్రెండ్ సురేష్ ఎవరు? ఇంతకీ ఏ ఊరు నీది? భీమవరం అండి. నీది శ్రీకాకుళం, ఆడిది భీమవరం. మధ్యలో జిల్లాకు ఒకటి తీసుకున్నా మొత్తం నలుగురు ఉంటారు. ఎందుకురా నన్ను తింటారు? ఎక్స్ప్రెషన్ మార్చి అడిగి తెలిసిపోద్ది. మీది భీమవరమా? ఊపుకుంటూ వచ్చి 2 రోజులు ఉంటారు. అందరు రండి, లోపలికి వెళ్దాం. రండి రండి. అన్న ఒక్క నిమిషం అన్నా. మీరు ఫ్రెష్ అప్ అవ్వండి. ఏం చేస్తుంటావు? ఏంటో అడుగు. ఏరా ఎవరు వాళ్ళు? ఊరి నుంచి ఫ్రెండ్స్ వచ్చారన్నా. వీడే ఒక వేస్ట్ గాడు, వీడికి మళ్ళీ ఫ్రెండ్స్. అదే కదా, ఒక 4 రోజులు ఉండి వెళ్ళిపోతారన్నా. 4 రోజులు అని చెప్పి 4 రోజులు ఉంటారు. ఏదైనా తేడా వచ్చిందనుకో నువ్వే పోతావు. చల్. దుబాయ్ వెళ్లకుండా హైదరాబాద్లో అమ్మాయితో సెటిల్ అవ్వడానికి వచ్చావు. దుబాయ్ ఇంకేం వెళ్తావులే. ప్రెసెంట్ ఏం చేస్తావని? అంటే ఆటో నడుపుతుంటాను. ఆటో? ఫ్రెష్ అప్. అన్నా నాకు తెలియక అడుగుతాను, ఈ అందమైన అమ్మాయిలందరూ ఆటో వాళ్ళకే కనెక్ట్ అవుతారేటన్నా? మనం కూడా ఆటో కొనుక్కోవాలరా. ఆయనకి ఆటో కొనుక్కోవడం ఎందుకన్నా? వాళ్ళకి అడిగితే చెప్తారు కదా. వెళ్ళి ఫ్రెష్ అప్. దేనికి ఆటో కొనుక్కోవడానికా?
రూపాయలు నేనే కదరా ఇచ్చాను. నీ కొడుకు పోయినప్పుడు నేను చేసింది మర్చిపోయావా? మర్చిపోయావురా? క్షమించడయ్యా, మీకెందుకు కష్టం వస్తుందని నేను అనుకోలేదయ్యా. క్షమించడయ్యా. అయ్యా 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 మా యదవ ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదయ్యా. నేను ఫోన్లు చేస్తూనే ఉన్నాను, వాడు ఎత్తట్లేదు. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని వదిలేండి అయ్యా. అయ్యా మమ్మల్ని క్షమించండి. బ్యాటరీ మూసి అన్నాళ్ళైందిరా. గుర్తొచ్చినప్పుడు తీసి తోడమని చెప్తూ ఉంటారు. అక్కడెక్కడ అమెరికాలో కూర్చొని ఆర్డర్లు వేస్తూ ఉంటారు. ఇక్కడేమో చెయ్యలేక చేస్తున్నాం. అలాగే బాగానే ఉంటారు. చూడు చూడు, చెయ్యికి చేస్తామేంటి? ఏదో బతుక అయిపోయింది. గాడి చాకరీ అయిపోయింది. అయ్యా అయ్యా, నేనయ్యా. సార్, మా అయ్యగారు ఇక్కడ క్లీన్ చేయమని పంపించారు సార్. ఇక్కడ శవం కనిపించింది సార్. నాకేం తెలియదు సార్. చూపించు. రండి సార్. హలో, లాస్ట్ 10-15 డేస్లో ఏదైనా అమ్మాయి ఏమైనా మిస్సింగ్ కేసు ఉందేమో చెక్ చేసి ఇమీడియట్గా ఫోన్ చేయండి. రైట్. హలో, శంషాబాద్కి అంబులెన్స్ ఇమీడియట్గా పంపించు. లొకేషన్ నేను షేర్ చేస్తాను. ఓకే. ఏయ్, ముందా టిఫిన్ తినరా, ఎంతసేపు ఫోన్లో ఉంటావు? అన్నా, నీకంటే ఫ్రెండ్స్ ఎవరు లేరు. మనకు బేభత్సమైన ఫాలోయింగ్ ఉంది, అందుకే నీ కుళ్ళు. అవునవును. అన్నా, పెళ్లికి ముందు పెళ్లి కొడుక్కి చేతులకి కాలుకి గోలు ఎందుకు తీస్తారన్నా? వాట్సాప్ డౌటా? అవునన్నా. ఫస్ట్ నైట్ రోజు పెళ్లి కూతురు గుచ్చుకుంటే తీసేస్తారు. ఓహో, ఫస్ట్ నైట్ రోజు పెళ్లి కూతురికి గోళ్లు గుచ్చుకుంటాయని తీసేస్తారు. అన్నా, మా గ్రూప్ ఈ ఆన్సర్ యాక్సెప్ట్ చేయట్లేదన్నా. కరెక్ట్ ఆన్సర్ చెప్పన్నా. ఫస్ట్ నైట్ రోజు చేయాల్సిన పని మానేసి గోళ్లు గిల్లుకోవడమే పనిగా పెట్టుకుంటారు కాబట్టి గోళ్లు తీసేస్తారు. ఓహో, ఫస్ట్ నైట్ రోజు అసలు పని మానేసి గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటారని, గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటారని తీసేస్తారు. ఓహో అన్నా, గ్రూప్ ఈ ఆన్సర్ యాక్సెప్టెడ్ అన్నా. అవునరా, ఎంతమంది ఉంటారా మీ గ్రూప్ లో? ఎంతమంది ఉంటారంట బేటన్నా? ఇద్దరా? ఈ నమ్మకం వచ్చా హైదరాబాద్? ఇద్దరుంటే డైరెక్ట్ గానే మాట్లాడుకోవచ్చు కదరా, దాని గ్రూప్ ఎందుకు? అదేటన్నా అలాగంటున్నావు? ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా గ్రూప్ డిస్కషన్ అంటున్నారు కదా, అందుకే మేము గ్రూప్ క్రియేట్ చేసుకుని ఇందులోనే మాట్లాడుకుంటున్నాం. చాలా చండాలంగా ఉంది. ఏటన్నది? చట్నీ. చట్నీయా? మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సిడో. సార్, శంషాబాద్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఫామ్ హౌస్లో అమ్మాయి బాడీ దొరికింది సార్. చాలా కాలంగా యూజ్ చేయని ఫామ్ హౌస్ని టార్గెట్గా చేసుకుని ఇటువంటి పనులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది సార్. క్రైమ్ జరిగిన తర్వాత అలర్ట్ కావడం కాదు, క్రైమ్ జరగకుండా చూడాలి. లేదంటే టెక్నాలజీ ఇంత డెవలప్ అయ్యి వేస్ట్.
పబ్లిక్ ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతారో మనకు తెలీదు. అప్పుడే హ్యాట్స్ ఆఫ్ అంటారు, అప్పుడే డౌన్ డౌన్ అంటారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రాగానే నాకు వచ్చి చెప్పండి. ఎస్ సార్. యూ కెన్. రాజ్, సాల్ట్ అండ్ పెప్పర్ లేటెస్ట్ ట్రెండ్ సార్. ఓకే, ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. శంషాబాద్, షామీర్పేట్, శంకర్పల్లిలో ఉన్న ఫామ్ హౌసెస్ అన్నిటినీ ఈ రోజు నుంచి 1 వీక్ అబ్జర్వేషన్ లో పెట్టాలి. ఎవ్రీ 2 అవర్స్కి నాకు అప్డేట్ చేయండి. ప్రతి ఫామ్ హౌస్కి 2 కానిస్టేబుల్ పంపండి. ఓకే సార్. వెళ్ళండి. నాన్నగారు ఫోన్ చేశారా? చేయరు, నేనే చేస్తానని చూస్తారు. మా నాన్న ఎప్పుడూ అంతే. ఏంటి పరిస్థితి ఇప్పుడు? పరిస్థితి ఏముంది, ఉన్నన్ని రోజులు ఇక్కడ ఎంజాయ్ చేద్దాం. ఊరెళ్ళిన తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం. అవన్నీ ఇప్పుడు ఎందుకు? అలానే కాదు, మనం ఇలాగే డిస్కస్ చేసుకుంటూ ఉంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అన్నీ అవే సర్దుకుంటాయిలే, నువ్వు ఆలోచించుకు. వెళ్దాం పద. ఒకటయ్యనే ఆకాశము నేల, ఏ వైపుకో ఈ పయనము ఆనందమైలా. చిన్ని చిన్ని ఆశలన్నీ ఎన్నో ఉన్న కలలను ఒకసారి చూసి మరు నిమిషము ఇరు మనసుల జత కుదిరెను ప్రేమగా. చిన్ని చిన్ని ఆశలన్నీ ఎన్నో ఉన్న కలలను ఒకసారి చూసి మరు నిమిషము ఇరు మనసుల జత కుదిరెను ప్రేమగా. తన ఊపిరి పాటలో ఎదమొరలిగా మారదా, అనునిత్యం ఎదమొత్తం నిత్యం సత్యం ప్రేమ. ఒకటయ్యనే ఆకాశము నేల, ఏ వైపుకో ఈ పయనము ఆనందమైలా. మధురమేలే మరువని మొదటి ప్రేమ, మరి కని విని ఎరుగని కలయిక ప్రేమ. ప్రియముదైన ప్రణయము లాంటి ప్రేమ, మరి ప్రణయమునది ప్రణయము కథ ప్రేమ. జననమొకటే మరణము లేని ప్రేమ, ప్రతి అద ఉదయము వికసించేను ప్రేమ.
వీళ్ళు ఊరు వదిలేసి వచ్చారని భయం కానీ బాధ్యత కానీ ఏమి లేవేట్రా. ఛే, వీళ్ళు రావడమేమో కానీ వీళ్ళు వచ్చిన తర్వాత నా మనసు అంతా పాడైపోయిందన్న. నాకు అన్నీ పాడైపోయినాయి. సార్, ఒక ఆయన మిమ్మల్ని కలవడానికి పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నారు సార్. చాలా దూరం నుంచి వచ్చారట. దేని గురించి? వాళ్ళ అమ్మాయి కనిపించట్లేదు అన్నారు సార్. రమ్మని చెప్పు. ఓకే సార్, రండి. నమస్కారం అయ్యా. అయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం. వారం రోజులుగా నా కూతురు కనిపించట్లేదయ్యా. హాస్టల్కి వెళ్ళి అడిగితే వారం రోజులుగా రావట్లేదని చెప్పారు. మీరే ఏదో ఒకటి చేయాలయ్యా. ఈ అమ్మాయి ఎవరు? హాస్టల్లో మా అమ్మాయితో పాటు ఉంటున్న అమ్మాయి. ఆయన బయట తీసుకెళ్ళి. పదండి. సార్, ఫారెన్సిక్ రిపోర్ట్స్ వచ్చినాయి. అన్ని టాలీ చేసుకున్నాం. నిన్నే అమ్మాయిని పిలిచి కన్ఫర్మ్ కూడా చేసుకున్నాం. సార్, నిన్న మీరు ఏది పూర్తిగా చెప్పలేదు. ఏమైంది సార్? చూడమ్మా, విషయం బయటికి వెళ్తే మాత్రం చాలా ప్రమాదం. 2 రోజుల్లో తప్పకుండా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ఈలోపు ఈ పెద్ద ఆయనకి ఏదో ఒకటి చెప్పి ఊరికి తీసుకెళ్ళు. అంటే ఏమైంది? తన్ని చంపేశారు. ఏంటి సార్ అంత సింపుల్గా చెప్తున్నారు చంపేశారని? ప్లీజ్ కోఆపరేట్. నువ్వేమాత్రం కంగారు పడ్డా ఎంతో మంది అమ్మాయిలు ఇలాగే బలైపోతారు. అన్నా, నేను బయటున్నా అన్న. మా పోరగాడు వచ్చిస్తాడు సరుకు. నీకేమైనా మెంటలా? నా మీద ఫోకస్ పెట్టిండ్రు. నేను ఆడుంటే డేంజర్. తమాషా చేస్తున్నావు నా కొడక. నా ఏడున్నారో చెప్పండి అన్న. షాప్ ముందున్నాం అన్నా. వెళ్తున్నా. ఎంతసేపు వెయిట్ చేయాలరా? నీ వల్ల ఏదో ఒక రోజు మేము దొరికిపోతాం. తెచ్చానన్నా. ఎంతసేపు వెయిట్ చేయాలరా? లేట్. రవి, 3 నెలల క్రితం డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పుడు బెయిల్ మీద ఉన్న వాళ్లే చేశారు సార్ ఇదంతా. వాళ్ళ అడ్రస్ కూడా ట్రేస్ చేశాం మేము. ఓకే, గో త్రూ ప్రాపర్ ఛానల్. అదర్వైజ్ ఓకే సార్. చిట్టి, చిట్టి, ఏమైంది? పడుకున్నావేంటి? లేగు చిట్టి, ఏమైంది? లేగు, ఏమైంది? చిట్టి, ఏమైందో చెప్పు చిట్టి. ఏమైందో చెప్పు చిట్టి. ఏమైంది? నీకు ఇంతకన్నా
నీకన్నా మంచి ఫ్రెండ్స్ దొరకలేదా? ఏమని చిట్టి? ఏమైందో చెప్పు. ఏమైందో చెప్పు. చెప్పు చిట్టి. ఎందుకు వచ్చారు? మీరు లోపలికి వచ్చారేంటి? చెప్పు ఎందుకు వచ్చావు? Don't touch me! अब कहाँ जाएगी? చూడు దగ్గరకు వచ్చి చెప్పేస్తాను. भाई इसको संभाल ले, मैं देख के आता हूँ। एक आवाज भी की तो मार दूंगा साली। भाई पुलिस! पर इसको छोड़, इसको चल भाग यहाँ से। ఏం చేద్దాం? నువ్వే చెప్పు. నో ఎక్స్క్యూజెస్ ఎట్ ఆల్. ఓకే సార్. సార్ మిమ్మల్ని కలవడానికి ఎమ్మెల్యే మల్లేష్ గౌడ్ వచ్చారు సార్. నమస్తే కమిషనర్ సాబ్. ఈ పోరాడు మనోడే సార్. సిటీ కాలేజీలో చదువుతుండు. ఏదో ఈవ్ టీజింగ్ కేసులో బుక్ చేశారట సార్. జస్ట్ అండ్ కొంచెం ఆ లిస్ట్ నుంచి తీసేయండి సార్. ఏ ఆఫీసర్ నా ముందే మా పోరాడు కొడుతురా? ఏం సార్ ఇది నా ముందే? 1, 2 కాదు సార్, 5 యూటీజింగ్ కేసులు ఉన్నాయి. ఈ ఎదవ మళ్ళీ ఎమ్మెల్యే సపోర్ట్ లోపల ఏంటరా? ఒక మంచి వీడియో పంపించాను, వాట్సాప్ ఆన్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ చూపి. ఒకసారి అడిగిరా. కింద ఒక కార్ ఉంది, ఈ డార్లింగ్ తీసుకుని గెస్ట్ హౌస్కి వచ్చేసి ఓవర్ యాక్షన్ చెయ్యకు. సినిమా చూసావు కదా? ఎక్కడికి? ఏదైతే అదే బ్రదర్. నేనుండగా నా చిట్టి మీద ఒక్క మర్చి కూడా పడినాను.
చాలా బరువు కలుపుకుంటున్నాను. ప్లీజ్, మేము ఎక్కడి నుంచి వచ్చాము, తప్పు అయిపోయింది. దయచేసి మమ్మల్ని వదిలేయండి. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. మా జీవితాలతో ఆడుకోకండి. మాట్లాడింది చాలు. అమ్మున్న దాన్ని వదిలేసి నువ్వు వెళ్ళిపో. నువ్వు వీడిని ఆపు, దాని సంగతి నేను చూస్తాను. వద్దండి, ప్లీజ్ 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 దయచేసి వదిలేయండి. ప్లీజ్ అన్నా, ప్లీజ్ దయచేసి వదిలేయండి. ప్లీజ్ అన్నా, వాళ్ళకి ఏమైతే పోతుంది తలెత్తుకోలేదు. ప్లీజ్ అన్నా, అడుగు ముందుకేసావో వీడియో వైరల్ అయిపోయింది. ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా.
అమ్మాయికి పర్వాలేదు కదా, తనను మేము ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాం. దయచేసి అర్థం చేసుకోండి, మీరే మాకు హెల్ప్ చేయాలి. వాళ్ళని పోలీస్ ఆఫీసర్ జాయిన్ చేస్తారు సార్, లీగల్ ఇష్యూ అవుతుంది సార్. పెళ్లి కావాల్సిన పిల్ల ఇలా పోలీస్ స్టేషన్లో కేసులు అంటే తర్వాత మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. దయచేసి అర్థం చేసుకోండి. సరే, చీఫ్తో మాట్లాడి చూస్తాను. చీటి కన్నాకేమైంది నాన్న? కన్నా ఎక్కడున్నాడు నాన్న? కన్నాకేం కాలేదుగా? కాలేదుగా? కన్నా ఎక్కడున్నాడు చూపించండి నాన్న. కన్నా ఏం చేస్తున్నారు?
ఆకాశము నేల ఒకటాయేనా అన్నట్టుగా కనిపించునే అలా ఒకటవ్వవే ఆకాశము నేల ఒకటాయేనా అన్నట్టుగా కనిపించునే అలా నిన్న మొన్న పెంచుకున్న ఎన్నో ఎన్నో కలలన్నీ ఒకసారి కూలి మరు నిమిషము ఇరు మనసుల జత వీడెను వింతగా నిన్న మొన్న పెంచుకున్న ఎన్నో ఎన్నో కలలన్నీ ఒక్కసారి కూలి మరు నిమిషము ఇరు మనసుల జత వీడెను వింతగా తన ఆయువు తీరనే ఎదలో వ్యథ మిగిలెనా ఒకటల్లే కనిపించే ప్రేమకు గమ్యం వేరా దుబాయ్ వెళ్ళిపోతున్నాడు అన్నారు. ఈడేమన్నాడు? కంగారు పడకండ్రా, అమ్మాయిని లేపుకెళ్ళిపోతున్నాడు అన్నారు. ఈడేమన్నాడు? కంగారు పడకండ్రా. ఏమైంది? కంగారు తప్ప ఏం ఉండదు. తిరుపతి ఉందా? సోమవారం ఫేమస్. వైజాగ్ బీచ్ ఫేమస్. కాకినాడ కాజా ఫేమస్. పెద్దాపురం ఈయనకి ఫేమస్. పాండోలు మెట్ట. రే ఇప్పుడు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఆట ఆడతారు. ఒక ఊర్లో ఫుట్బాల్ ఆడతారు, ఒక ఊర్లో వాలీబాల్ ఆడతారు, మరో ఊర్లో ప్యాకెట్ ఆడతారు. ఎంతెంత ఎంజాయ్మెంట్లు వదిలేసి ఆ అమ్మాయిల గురించి ఎందుకురా? చూడు మా నలుగురు ఎంత సంతోషంగా ఉన్నామో. అక్కడ చూడు అమ్మాయి వెనక తిరిగినందుకు ఒకడు మిస్ అయ్యాడు. అందుకే అంటాను కంగారు పడకండ్రా అని. కంగారు పడకండ్రా.